రైతు రుణమాఫీ షాక్. పంట రుణం వడ్డీ కడితేనే రైతు భరోసా తేల్చి చెప్పిన మందమర్రి గ్రామీణ బ్యాంకు. రైతు వెంకన్నకు చేదనుభవం, కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆవేదన అంటూ రుణమాఫీకి ఉన్నటువంటి వడ్డీ అంటే రుణమాఫీ కాలేదు ఆయనకు, బ్యాంకు లోన్ ఉంటుంది కదా, ఆ లోన్ ఉన్న దానికి వడ్డీ చెల్లించకపోతే కనీసం రైతు భరోసా కూడా పడదట ఆయనకు. ఒకసారి చూడు రాయి అంటే మొత్తం అందరికీ ఎగబెట్టాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయిపోయింది. ఏదన్నా కానీ ఎక్కడికెళ్ళి ఏదో ఒక కారణం చేత అందరినీ ఆగం చేసేయాలి, ఎవరికేమి ఇవ్వకుండా చేయాలి. ఏందా చివరికి ఇగో రుణమాఫీ కూడా షాక్ కొట్టించే ప్రభుత్వం అయిపోయింది. పంట రుణం వడ్డీ కడితేనే రైతు భరోసా అంటూ తేల్చిన మందమర్రి గ్రామీణ బ్యాంకు. రైతులంతా బ్యాంకులకు ఉరుకుర్రి 2 లక్షలు తెచ్చుకోరి, పంట రుణాలు 2 లక్షలు తెచ్చుకోరి, ఒకవేళ కట్టి ఉంటే మళ్ళీ తెచ్చుకోరి, కట్టకుంటే కట్టకురి, నేను వచ్చినాక చూసుకుంటా అని చెప్తివి. ఇలా ఏమా ఇగో మేము అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు మాయ మాటలు చెప్పి నమ్మి మోసపోయామని రుణమాఫీ కానీ రైతులు వాపోతున్నారు. ఇందాకనే ఒక ఆయన ఫోన్ చేసిండు ఆదిలాబాద్కి వెళ్ళి, మనమే చూసినాం. పాపం అన్న నేను 90,000 వడ్డీ కట్టినా నాకు మాఫీ జరగలేదని చెప్పాడు. అని కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు నమ్మి మోసపోయామని రుణమాఫీ కానీ రైతులు వాపోతున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పరిధిలోని బురదగూడెనికి చెందిన రైతు దుర్గం వెంకన్న తన ఖాతాలో జమైన రైతు భరోసా 6,000ను తీసుకుందామని బుధవారం మందమర్రిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు వెళ్ళాడు. 2023 నవంబర్ 16న పంట రుణం 2 లక్షలు తీసుకున్నామని, అందుకు సంబంధించిన వడ్డీ 58,000 కడితేనే డబ్బులు ఇస్తామని బ్యాంక్ అధికారులు చెప్పడంతో వెంకన్న ఆందోళనకు గురయ్యారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి పంట రుణం తీసుకుంటే రుణమాఫీ కాకపోగా వడ్డీ కట్టాలని ఇబ్బందులు పెట్టడం సరికాదని రైతు వాపోయాడు. రుణమాఫీకి అర్హత ఉన్నా తనకు మాఫీ చేయలేదని ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తనకు రుణమాఫీ చేయాలని కోరారు. ఈ విషయమై బ్యాంకు సిబ్బందిని వివరణ కోరగా క్రాప్ లోన్కు సంబంధించిన వడ్డీ కట్టి లోన్ రెవెన్యూ చేసుకోవడంతోనే వెంకన్న ఖాతాను హోల్డ్లో పెట్టినట్టు తెలిపారంటూ. ఎస్, ఇది ఒక్క వెంకన్నది కాదు, అందరి బాధ. ఏ బ్యాంకులో అయితే, యూనియన్ బ్యాంకులో నేను చాలా ఉదాహరణలు చెప్తా, యూనియన్ బ్యాంకులో లోన్ ఉంటే కనుక క్రాప్ లోన్, అదే బ్యాంకులో అన్ని బ్యాంకులకు సంబంధించి ఇది ఒక ఎగ్జాంపుల్. అదే బ్యాంకులో నీకు ఉండేటువంటి సేవింగ్స్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ ఖాతా ఫ్రీజ్ చేసి పెడతారు, అకౌంట్ హోల్డ్ చేసి పెడతారు. నీకు అలా రైతు బంధు పైసలు పడ్డా తీసుకోరాకుండా. ఈ రుణమాఫీ కాదు, వడ్డీ కట్టలేక ఆయన పాపం రెన్యువల్ చేసుకోలేడు, అది అట్లా పెండింగ్ ఉండగా పోయి అదే బ్యాంకులో పోయి అందులో ఉన్నటువంటి డబ్బులను తీసుకొని ఇది కడదామంటే తీయనియరు. వీడు మళ్ళీ అప్పు చేసి సావాలి, మళ్ళీ బయటకు వెళ్ళి తీసుకొచ్చుకొని అది వడ్డీ మొత్తం క్లియర్ చేసిన తర్వాతనే లోన్ రెన్యువల్ అయినాకనే ఈయనని అప్పుడు అకౌంట్ సేవింగ్స్ అకౌంట్లోకి వెళ్ళి మన పైసలు తీసుకోనికి అవకాశం ఇస్తారు. నిజంగా ఇది దారుణం తెలుసా? ఇక దారుణం అంటే మరి రేవంత్ రెడ్డి చెప్పిండు అట్లా నమ్మిరు, మీరు కట్టకూరు అన్నాడు, ఇవాళ కట్టలేరు, కట్టకపోతే మరి వేయాలి కదా. ఇలా 2 రకాలు ఉన్నది. నేను ఇంతకుముందు కూడా చెప్పినా, మనం నష్టపోయేది ఎక్కడ చెప్పన్నా, వడ్డీ పెరిగిపోవడం వల్ల ఇంకెక్కువ నష్టపోతాము, టైంకి రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల. అయితే రేవంత్ రెడ్డి తప్పు చెప్పిండు. ఏమని చెప్పిండు? మీకు తెచ్చుకోండి లేదా కట్టకుండ్రి అని చెప్పిండు. నమ్మి ఇలా మోసపోయినా కూడా ఏం చేయాలి? ఫస్ట్ రెన్యువల్ అనేది మాత్రం పక్కా చేసుకోవాలి. ఈ రెన్యువల్ చేసుకోకపోతే ఇది ఏమవుతుందంటే 7% వడ్డీ కాడికెళ్ళి 14% వడ్డీ కాడికి పోతుంది. డబల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇంకా ఎక్కువనే కావచ్చు, తక్కువైతే కాదు. చచ్చిపోవాలి, రైతు ఆగమైపోవాలి. విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ రేట్తో ఈ బ్యాంకులన్నీ కూడా ఇప్పుడు చూసిరా, ఆయనకు 90,000 వడ్డీ పెట్టిరు. 90,000 వడ్డీ కడితే పాపం ఆయన అకౌంట్లో ఉన్నటువంటి 6,000 రూపాయలు తీసుకోవచ్చట. ఏది మొన్న ఈ లేచిన ఈ 6,000 ముచ్చట అని చెప్పేది. రైతు భరోసా వేసిరు కదా, ఆ పైసలు తీసుకోవాలంటే దీనికి ముడిపెట్టిరు. రైతులు ఎట్టి పరిస్థితులలో ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ని మాత్రం మర్చిపోవద్దు. నేను గతంలో రుణమాఫీ అంశంలో మాట్లాడినప్పుడు కూడా చాలా విషయాలు చెప్పినా, చాలామంది అధికారులతో మాట్లాడిన విషయాలు మీకు చాలా సమగ్రంగా ఏమంటారు కదా వివరించే ప్రయత్నం చేసిన. ఆనాడు రెన్యువల్ మాత్రం తప్పొద్దు, ఏదైనా చేయండి కానీ రెన్యువల్ చేయించుకోండి అని చెప్పినాం. అయితే వీళ్ళ బాధ ఏంది? వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకుంటే అది 2 లక్షల లోపలికి జరిగిపోతే మాఫీ అవుతుందేమో అని చెప్పి ఆశ కొద్దీ వాళ్ళు ఉన్నారు. అది జరగకపోయా. కానీ రెన్యువల్ చేసుకోకపోతే మనకు అంతకంటే డబల్ నష్టం అవుతుంది, ఇంకెక్కువ నష్టం అవుతుంది. వాళ్ళు ఇచ్చుడేందో సచ్చుడేందో కానీ మనం చచ్చిపోతాం ఇక్కడ. ఎందుకంటే రేపు కట్టేది మనమే. వాళ్ళు ఇస్తారు కదా అని చెప్పి మనం రెన్యువల్ కూడా చేసుకోకుండా కూర్చుంటే ఏమవుతుంది? వడ్డీ పెరిగిపోతుంది. తీరా చూస్తే ఇక్కడ నీకు అక్కడ సేవింగ్స్ అకౌంట్ ఉంటే అది ఫ్రీజ్ అవుతుంది. అందులో పడ్డ పైసలు ఏమన్నా ఉన్నా, అందులో నువ్వు పెట్టుకున్న పైసలు ఏమన్నా ఉంటే తీసుకోనికి అడ్డం పడుతుంది. మొత్తానికి నష్టమే తప్ప లాభం లేదు. రెన్యువల్ అనేది మాత్రం 8% మర్చిపోకండి. రైతులు మాఫీ వచ్చినా రాకున్నా ఏదన్నా జరగని క్రాప్ లోన్ ఉందంటే పోయి రెన్యువల్ మాత్రం చేసుకోవాలి. అది డ్యూ డేట్ లోపే. డ్యూ డేట్ దాటితే ఇంట్రెస్ట్ డబల్ అయిపోయి ఇంకా రైతు ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇలా వచ్చిన ఉదాహరణ ఏదైతే ఉందో అది అందరు రైతులకు ఉపయోగపడితే అందరు రైతులకి అన్వయించుకోవచ్చు. మనకు కూడా అదే జరుగుతుంది. మనం కనుక లోన్ రెన్యువల్ చేసుకోకపోతే మనకు 80% నష్టమే అవుతుంది. క్రాప్ లోన్స్ మాత్రం రెన్యువల్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆ బ్యాంకులో ఉండి రేవంత్ రెడ్డి మాట చెప్పిండు కదా, ఇస్తాడు కదా, వస్తుంది కదా అంటే అది
కళ అనేది మనకు అర్థమైంది, అది భ్రమ అని మనకు తెలిసిపోయింది. అయినప్పటికీ ఇంకా ఆయన ట్రాప్లోనే ఉంటే ఇక వస్తుందేమో, పడుతుందేమో, ఇంకా 4వ విడుతుందేమో, 5వ విడుతుందేమో, ఇంకా వస్తుందేమో అనుకుంటే మాత్రం అది పెద్ద మోసం అయిపోయింది. అది రాని పని, ఎట్టి పరిస్థితుల్లో అది జరగని పని. అందుకే రెన్యువల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి, రెన్యువల్ మాత్రం పక్కా చేసుకోండి. లేకపోతే ఇగో ఈ రుణమాఫీ షాక్ ఎట్లా కలిగింది, ఇట్లా మనకు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఇక్కడ.